హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ గోంగూర మెత్తాలు ఇగురు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తామో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో, వేడి వేడి అన్నంలోకి చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ మెత్తాలు గోంగూర ఇగురు ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మెత్తల గోంగూర ఎగురికైతే నేను మెత్తల్ని బాగా ఒక 2-3 సార్లు వేడి నీళ్ళల్లో బాగా ఈ విధంగా కడిగైతే ఉంచుకున్నాను. తలలన్నీ ఒలిచేసి చూడండి ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. ఇసుక అవన్నీ ఉంటాయి, బాగా శుభ్రంగా కడుక్కోవాలి. నేను బాగా క్లీన్గా కడిగి ఉంచుకున్నాను. ఇందులోకైతే ఒక 3 పెద్ద టమాటాలని బాగా పండినవి సన్నలుగా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా అయితే గోంగూర తీసుకున్నాను. ఇందులోకి సరిపడా తీసుకున్నాను. మనం ఒకవేళ ఎక్కువ కనుక మెత్తాలు తీసుకుంటే ఎక్కువ గోంగూర తీసుకోవచ్చు. నేను దీనికి సరిపడా గోంగూర అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గోంగూర ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. గోంగూర ఉడికేకి మాత్రమే ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం. కడిగి పెట్టుకున్న గోంగూర అంతా ఇందులోకి వేసేసుకోవాలి. త్వరగానే ఉడికిపోతుంది గోంగూర. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం. గోంగూర అయితే మూత పెట్టి ఉంచేసాను. కాసేపు మగ్గనిద్దాం సిమ్లో పెట్టేసి. ఇప్పుడు ఇంకొక పక్క స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో నేను కూర చేయబోతున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మన కూరకు సరిపడా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాము. కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంకా అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడే ఫ్రై అవుతుంది. కొద్దిగా బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయింది కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చాలా కొద్దిగా, మళ్ళీ ఎక్కువ వేసినా మసాలా స్మెల్ వస్తుంది, అందుకే కొద్దిగా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. సరిపడా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు గోంగూర ఎలా ఉందో చూద్దాము. చూడండి గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. ఎంత వేసామో మనం ఎంత ఉడికిపోయిందో చూడండి. గోంగూర చాలా తొందరగా ఉడికిపోతుంది, తక్కువ అవుతుంది ఉడికితే. చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు గోంగూర కూడా స్టవ్ కట్టేసేసి కాసేపు ఇలాగే ఉంచుకుందాం. ఇప్పుడు ఒకసారి టమాటాలు చూద్దాం ఎలా ఉడికిందో. చూడండి బాగా అయితే మెత్తగా ఉడికిపోయింది. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాలని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కారము, మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇవి మెత్తాలు కాబట్టి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసాను.
ఒక 2 స్పూన్ల కారం అయితే వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపెట్టుకుందాం. కలిపెట్టుకొని ఈ ఉప్పు కారం మనం వేసిన మసాలా అంతా ఈ మెత్తలకు బాగా పట్టే వరకు ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. గెంటి తీసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చుద్దాము. చూడండి బాగా అయితే ఉడికిపోయాయి మెత్తాలు, మసాలాలు, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి గోంగూర వేసేసుకుందాం. చూడండి నేను ఉడికే లోపల ఈ గోంగూరని మనం ఉడికించుకున్నాం కదా, ఆకులుగా లేకుండా ముద్దకంతో కొద్దిగా మెదుపుకున్నాను ఈ విధంగా. ఇప్పుడైతే మనం ఈ గోంగూరని మెదుపుకున్న గోంగూరని మనము కూరలో వేసేసుకుందాం. ఇప్పుడు గోంగూర అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర అన్నంలోకి. ఒకసారి వేసేసి అంతా కలిపేసుకోవాలి. కలిసే వరకు కలిపెట్టుకుందాం. చూడండి బాగా కలిసే వరకు అయితే కలిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. చాలా కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ పలచగా ఉన్నా బాగుంటుంది, ఇగురు కాబట్టి చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మనం మూత వేసుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చొద్దాము. చూడండి బాగా అయితే కొద్దిగా ఉడికింది కదా, మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి, అడుగు అంటుకోకుండా. బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు కొద్దిగా మగ్గించుకుందాం. కావాలంటే ఉప్పు అవి ఇప్పుడే చూసుకొని వేసుకోవచ్చు. నేను వేసిన ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, కమ్మగా చాలా బాగుంది. సరే ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 నిమిషాలే, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి బాగా అయితే ఉడికిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చాలా కమ్మగా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మా విలేజ్ స్టైల్లో నేను చేసిన మెత్తాల గోంగూర ఇగురు. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.